కథమయ్యేది బీజేపీ కాదు బీఆర్ఎస్. కవిత టంగ్ స్లిప్ అయి అంటున్నది. రామచందర్రావు ఆమె ఓడిపోయింది మా ఎంపీ చేతిలోనేనని గుర్తుంచుకుంటే మంచిది. బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి. కవిత కథమయ్యేది బీజేపీ కాదు బీఆర్ఎస్ అన్న. బీజేపీని ఖతం చేస్తాం, బీఆర్ఎస్ను కూడా ఖతం చేస్తాం, కాంగ్రెస్ను కూడా ఖతం చేస్తాం. 3 పార్టీలను ఖతం చేసి మేమే అధికారంలోకి వస్తాం. మా యువతనే అధికారంలోకి రాబోతున్నది. మీరు చూడండి. ఇక ఆమె ఓడిపోయింది అని అంటాను. ఆమె ఓడిపోలే, ఆమెను పని కట్టుకొని ఓడగొట్టింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అరవింద్ గారిని ప్రోత్సహించిన విధంగా చెప్పాలంటే అక్కడ అరవింద్ గారిని ప్రోత్సహించి కవిత గారి దగ్గరికి ప్రచారానికి ఎవరు పోకుండా కవిత నాయకత్వంని ఆదిలోనే చంపేసి కవిత గారిని ఆదిలోనే అడ్డుకుంటే మన పార్టీలో ఉన్న కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి ఏ ఇబ్బంది ఉండదనే ఓ కుట్రపూరితమైన ఆలోచనతోటి కవిత గారిని అక్కడ ఓడగొట్టిండ్లు. కవిత గారు ఓడిపోలేదు, కవిత గారిని పని కట్టుకొని ఓడగొట్టిండ్లు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారే.